నీకు కంఫర్ట్ జోన్ అని బిగినింగ్లో పృథ్వీ, బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా పృథ్వీ. నేను నీకు పేరు అడగలేదు, ఆల్రెడీ వాళ్ళే అడిగి చెప్తారు. ఓకే, అంటే ఒక బ్రదర్ ఫీలింగ్ అన్న మా ఇద్దరికి. మనము కొట్టుకునే రోజులు ఉన్నాయి, మనము మాట్లాడుకొని అరుచుకుని ఇవన్నీ చేసి, అండ్ దెన్ మన ఇద్దరికి ఎందుకు అంత బాండింగ్ వచ్చిందంటే మనం కొట్టుకోవడం గిట్టుకోవడం గేమ్ వరకే పెట్టి పర్సనల్ లైఫ్కి తీసుకురాలేదన్న. మనం పర్సనల్ లైఫ్ని పర్సనల్ లైఫే పెట్టుకొని ఆ ఇష్యూ ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉంటే అక్కడ గ్రౌండ్లో వదిలేసి వచ్చాం. అందుకే మన బాండ్ అంత. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీలో నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే ఇంటికి తీసుకురాము కదా, బయట వదిలేస్తాం. అందుకే ఫ్యామిలీతో బాగుంటాం. సో సింపుల్, అదే నాకు బాండ్ క్రియేట్ చేసింది. మనోడికి కూడా అదే ఉంది, నాకు అదే వచ్చింది కాబట్టి కనెక్ట్ అయిపోయాం. సో మనకి ఇష్టమైన వాళ్ళని మనం నామినేట్ చేయాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది అన్న. ఆబ్వియస్లీ బాధగా ఉంటుంది. నామినేట్ ఊరికే కాదు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి కాబట్టి చేస్తాం. బట్ ఇంకా ప్రక్రియ ప్రాసెస్ అలాంటిది, తప్పదు, చేయాలి. తప్పున్నప్పుడు చేయడం కూడా జరిగింది నాది కూడా. స్టార్టింగ్ చాలా బాధగా ఉంటుంది, ఏం చేయలేము, ఇంకా ఆ బాధను భరించాలి. సో నామినేట్ చేయటం వేరు, మనకి బాగా మనసుకి దగ్గరైన వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మిస్ అవుతాం. స్టార్టింగ్ కొన్ని వారాలు చాలా ఎమోషనల్ అయ్యేవాడిని అన్న. అక్కడ నేను మెయిన్ నేర్చుకుందే నా ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోవడం. చాలా నేర్చుకున్నా. దాని తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నా. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్, ఓకే ఏం కాదు, సెట్ అవుతారు, కలుస్తాం మళ్ళీ అన్నట్టు ఫిక్స్ చేసుకున్న సెట్ అయ్యాం. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా, చాలా. నాకు మాత్రమే కాదు, అందరికీ అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. హౌస్